ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. కానీ నిజంగా ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? అధ్యక్షుడా లేక వెనుక ఉన్న మరొక అదృశ్య ప్రభుత్వమా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డీప్ స్టేట్ అనేది ఒక భయంకరమైన భావన. అసలు డీప్ స్టేట్ అనేది ఏంది? డీప్ స్టేట్ అనేది మనం ముందు తెలుసుకుందాం. డీప్ స్టేట్ అనే పదం మొదట టర్కీ లోపల వినిపించింది. ఎప్పుడైతే అక్కడ సైన్యం, ఇంటెలిజెన్స్, పెద్ద వ్యాపార వర్గాలు వీళ్ళందరూ ఒక గవర్నమెంట్ ని వెనుక నుండి నియంత్రించారు. దాన్నే డీప్ స్టేట్ అంటారు. సైన్యం, ఇంటెలిజెన్స్, అలాగే పెద్ద వ్యాపారస్తులు వీళ్ళందరూ ప్రభుత్వాన్ని వెనుక నుండి నియంత్రిస్తున్నారనే టర్కీలో ఉన్న ప్రజలు నమ్మేవారు. అదే విధంగా అమెరికాలో కూడా ఇదే విధంగా డీప్ స్టేట్ అనే భావన వచ్చింది. ఈ డీప్ స్టేట్ అనేది అమెరికాలో కొందరు ఏమంటారంటే ప్రజలు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, కానీ నిజంగానైతే CIA, FBI, పెంటగాన్ వంటి సంస్థలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాయి అనే భావన ప్రజల లోపల ఉంది. CIA, FBI, పెంటగాన్ వంటి సంస్థలు ఎంతో శక్తివంతమైన సంస్థలు. అది అమెరికా గవర్నమెంట్ కంటే కూడా చాలా శక్తివంతమైన సంస్థలు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు, అంటే 2016 నుండి 2020లో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే నన్ను గద్దెదించడానికి సీక్రెట్ ఏజెన్సీస్ అనేటి కుట్రలు చేస్తున్నాయని చెప్పేసి ఆయన ఎంతో నమ్మాడు. కొంతమంది విశ్లేషకులు ఏమంటారంటే ప్రభుత్వంలో కొన్ని శాశ్వత అధికారులు ఉంటారు, వాళ్ళు ఎవరూ మార్చలేరు వాళ్ళని. వాళ్లకు ఉన్న శక్తి వల్ల కొన్ని నిర్ణయాలు వారి ద్వారానే నడుస్తాయని భావించవచ్చు. కొంతమంది ఏమంటారంటే డీప్ స్టేట్ అనేది ఓన్లీ కాన్స్పిరసీ థియరీ అని అంటారు, కానీ ప్రజల దృష్టిని తప్పించడానికి లేదా రాజకీయ లాభం కోసం ఈ భావనను ఉపయోగిస్తారు అని అంటారు. డీప్ స్టేట్ అనేది నిజమా అబద్ధమా అనేది ఏది నిజంగా లేదు. అంటే డీప్ స్టేట్ అనేది నిజంగా ఉందా లేదా అనేది నిర్ధారించలేరు. సో కానీ ఒక విషయం మాత్రం నిజం, అమెరికాలో కొన్ని శాశ్వత సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు ప్రజాస్వామ్య నాయకుల కంటే కూడా ఎక్కువ ప్రభావం కలిగి ఉంటాయి. ఇది మాత్రం నిజం. మరి ఈ ప్రభావం నిర్వహణ కోసమా లేదా నియంత్రణ కోసమా? అదే ప్రశ్న ఈ కుట్ర సిద్ధాంతానికి ప్రాణం. మరి మీరేమంటారు? అమెరికాలో నిజంగానే డీప్ స్టేట్ ఉందా లేక ఇది కేవలం రాజకీయ కల్పన? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయండి.